శంషాబాద్ భోగాపురం విమానానికి బాంబు బెదిరింపు ఇప్పుడు కలకలం రేపుతోంది. భోగాపురం వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్ వచ్చింది. భోగాపురంలో ల్యాండ్ అవ్వగానే బాంబు పెట్టి పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదంటూ వెల్లడించారు. బెదిరింపు మెయిల్పై ఇప్పుడు నిఘా వర్గాలు విచారణ చేస్తున్నాయి. శంషాబాద్ నుంచి భోగాపురం వెళ్తున్నటువంటి విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఇప్పటికే అధికారులు వెంటనే విమానాన్ని ఆపేసి పూర్తి స్థాయిలో సర్చ్ చేశారు. అంతా క్లియర్గా ఉన్న తర్వాతనే విమానాన్ని మళ్ళీ టేకాఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. భోగాపురంలో ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తాం అని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఆ మెయిల్ అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, నిన్ననే భోగాపురంలో సర్వీస్ మొదలైంది. ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయి. సుమారుగా 5,500 కోట్లు పెట్టి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. మరొక మౌలిక సదుపాయాలకు మరొక 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. అప్రాక్సిమేట్లీ టోటల్ కాస్ట్ 7,000 crores పెట్టి చాలా గ్రాండ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విత్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఇది చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని కూడా చెప్పారు. కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లో సర్వీసులు మొదలైనటువంటి సెకండ్ డేనే విమానం అక్కడ ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తామంటూ మెయిల్ రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఇప్పుడు ఈ మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ నందు. శంషాబాద్ టు భోగాపురం ఏదైతే ఇండిగో ఫ్లైట్ సంబంధించి మెయిల్ వచ్చింది. బాంబు పెట్టి పేల్చేస్తామని ఏదైతే మెయిల్ వచ్చిందో వెంటనే అప్రమత్తమైన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ లేకపోతే సిఐఎస్ఎఫ్ సంబంధించిన బలగాలు వెంటనే విమానాన్ని ఆపి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. సో బాంబుకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ లభించలేదు. సో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో వెంటనే దాన్ని టేకాఫ్ చేసి భోగాపురం కూడా పంపించడం జరిగింది. సో ఈ మెయిల్ కి సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పని నిజంగా లేకపోతే ఇంకేమైనా చేసిన అనే పనులకు సంబంధించి కూడా చాలా లోతైన విచారణ చేస్తున్నారు. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు గత కొద్ది రోజుల క్రితమే చాలా పెద్ద ఎత్తున ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించుకున్న సంగతి తెలిసింది. సో నిన్నటి నుంచే రాకపోకలకు సంబంధించి కూడా నిన్ననే ప్రారంభమయ్యాయి. సో ఏదైతే నిన్న స్టార్ట్ అయిన తర్వాత 1 డేలోనే మళ్ళీ ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడం పట్ల కూడా అధికారులు పూర్తి లోతైన విచారణ చేస్తున్నారు. నిజంగా ఇది ఏదైనా బెదిరించడానికి చేశారా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అని దానికి సంబంధించి కూడా లోతైన విచారణ చేస్తున్నారు. సో మెయిల్ రాగానే వెంటనే శంషాబాద్ లో ఆ విమానాన్ని ఆపి మొత్తం క్షుణ్ణంగా అదైతే సిఎస్ఎఫ్ అధికారులతో పాటు ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ఆర్జీఏ అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీ నుంచి బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తిగా ఆ సమాచారం ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బాంబు మెటీరియల్ కి సంబంధించి ఎలాంటి పేలుడు పదార్థాలు సంబంధించి ఎలాంటి దొరకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సో వెంటనే ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి వెంటనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే టేకాఫ్ కూడా చేయడం జరిగింది. సో భోగాపురం సంబంధించి మీరు చెప్పినట్టు ప్రారంభించిన 24 గంటల్లో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కూడా ఒకంత భయాందోళన కూడా ప్రయాణికులు అయితే గురయ్యారు. సో దానికి సంబంధించి లోతైన విచారణ కూడా పోలీసులు అయితే స్టార్ట్ చేశారు. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే అధికారులు ఆ మెయిల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనేది గతంలో కూడా చాలా సందర్భాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపులు రావడం మనం చూసాం. వచ్చిన వాటిల్లో మోర్ దాన్ 99% అన్నీ కూడా ఫేక్ మెయిల్స్. ఎవరో కావాలని చేసినటువంటి ఆకతాయిలు చేసినవి గానో లేకపోతే కొంత గందరగోళం సృష్టించే ఉద్దేశంతో కొంతమంది ఇలా కుట్రలు చేసినట్లుగా గుర్తించారు. కొంతమందిని పనిష్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ మెయిల్ ఎవరు పంపించారు, ఈ మెయిల్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎవరు ఏ ఉద్దేశంతో పంపించారు? కేవలం కొంత భయభ్రాంతులను సృష్టించడం, అక్కడ కొంత గందరగోళాన్ని సృష్టించడం, ఇలాంటి ఉద్దేశంతోనే పంపించారా, నిజంగా ఏదైనా ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి.
విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఇప్పటికే అధికారులు వెంటనే విమానాన్ని ఆపేసి పూర్తి స్థాయిలో సర్చ్ చేశారు. అంతా క్లియర్గా ఉన్న తర్వాతనే విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది, భోగాపురంలో ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తాం అని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఆ మెయిల్ అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, నిన్ననే భోగాపురంలో సర్వీస్ మొదలైంది. ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయి. సుమారుగా 5,500 కోట్లు పెట్టి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. మరొక మౌలిక సదుపాయాలకు మరొక 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. అప్రాక్సిమేట్లీ టోటల్ కాస్ట్ 7,000 crores పెట్టి చాలా గ్రాండ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విత్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఇది చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని కూడా చెప్పారు. కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లో సర్వీసులు మొదలైనటువంటి సెకండ్ డేనే విమానం అక్కడ ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తామంటూ మెయిల్ రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఇప్పుడు ఈ మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ నందు. శంషాబాద్ టు భోగాపురం ఏదైతే ఇండిగో ఫ్లైట్ సంబంధించి మెయిల్ వచ్చింది, బాంబు పెట్టి పేల్చేస్తామని ఏదైతే మెయిల్ వచ్చిందో వెంటనే అప్రమత్తమైన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ లేకపోతే సిఐఎస్ఎఫ్ సంబంధించిన బలగాలు వెంటనే విమానాన్ని ఆపి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. సో బాంబుకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ లభించలేదు. సో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో వెంటనే దాన్ని టేకాఫ్ చేసి భోగాపురం కూడా పంపించడం జరిగింది. సో ఈ మెయిల్ కి సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పని నిజంగా లేకపోతే ఇంకేమైనా చేసిన అనే పనులకు సంబంధించి కూడా చాలా లోతైన విచారణ చేస్తున్నారు. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు గత కొద్ది రోజుల క్రితమే చాలా పెద్ద ఎత్తున ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించుకున్న సంగతి తెలిసింది. సో నిన్నటి నుంచే రాకపోకలకు సంబంధించి కూడా నిన్నే ప్రారంభమయ్యాయి. సో ఏదైతే నిన్న స్టార్ట్ అయిన తర్వాత 1 డేలోనే మళ్ళీ ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడం పట్ల కూడా అధికారులు పూర్తి లోతైన విచారణ చేస్తున్నారు. నిజంగా ఇది ఏదైనా బెదిరించడానికి చేశారా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అని దానికి సంబంధించి కూడా లోతైన విచారణ చేస్తున్నారు. సో మెయిల్ రాగానే వెంటనే శంషాబాద్ లో ఆ విమానాన్ని ఆపి మొత్తం క్షుణ్ణంగా అదైతే సిఎస్ఎఫ్ అధికారులతో పాటు ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ఆర్జీఐ అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీ నుంచి బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తిగా ఆ సమాచారం ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బాంబు మెటీరియల్ కి సంబంధించి ఎలాంటి పేలుడు పదార్థాలు సంబంధించి ఎలాంటి దొరకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సో వెంటనే ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి వెంటనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే టేకాఫ్ కూడా చేయడం జరిగింది. సో భోగాపురం సంబంధించి మీరు చెప్పినట్టు ప్రారంభించిన 24 గంటల్లో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కూడా ఒకంత భయాందోళన కూడా ప్రయాణికులు అయితే గురయ్యారు. సో దానికి సంబంధించి లోతైన విచారణ కూడా పోలీసులు అయితే స్టార్ట్ చేశారు. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే సర్చ్ చేశారు, అంతా క్లియర్గా ఉన్న తర్వాతనే విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది, భోగాపురంలో ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తాం అని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఆ మెయిల్ అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, నిన్ననే భోగాపురంలో సర్వీస్ మొదలైంది. ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయి. సుమారుగా 5,500 కోట్లు పెట్టి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. మరొక మౌలిక సదుపాయాలకు మరొక 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. అప్రాక్సిమేట్లీ టోటల్ కాస్ట్ 7,000 crores పెట్టి చాలా గ్రాండ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విత్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఇది చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని కూడా చెప్పారు. కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లో సర్వీసులు మొదలైనటువంటి సెకండ్ డేనే విమానం అక్కడ ల్యాండ్ అవ్వగానే మేము పేల్చేస్తామంటూ మెయిల్ రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఇప్పుడు ఈ మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ నందు.
శంషాబాద్ టు భోగాపురం ఏదైతే ఇండిగో ఫ్లైట్ సంబంధించి మెయిల్ వచ్చింది, బాంబు పెట్టి పేల్చేస్తామని ఏదైతే మెయిల్ వచ్చిందో వెంటనే అప్రమత్తమైన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ లేకపోతే సిఐఎస్ఎఫ్ సంబంధించిన బలగాలు వెంటనే విమానాన్ని ఆపి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. సో బాంబుకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ లభించలేదు. సో ప్రయాణికులంతా కూడా